ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఇక్కడ నేనున్నది ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళాలనుకుంటున్నారు. మాత్రం దానికి నాకు చెప్పడం ఎందుకు? వెళ్ళిపోయాక ఫోన్కు మెసేజ్ పంపిస్తే సరిపోయేది కదా. అది కాదు మాట్లాడుకో. భాస్కర్, వసుంధరని వాళ్ళ నాన్న స్థానంలో ఒకళ్ళు పెంచుకున్నారు అని చెప్పారు కదా. తన తల్లిదండ్రులెవరు? ఎందుకు వసుంధరని పెంచుకోవాల్సి వచ్చింది? అసలు వసుంధర గతం ఏంటి? అడిగేది మిమ్మల్నే భాస్కర్, సమాధానం చెప్పండి. మేడం, మా శంకరన్న మాకు ఆ వివరాలేం చెప్పలేదు మేడం. అదేంటి, మీరే కదా వసుంధరకి వాళ్ళ నాన్న తర్వాత పెద్ద దిక్కు. మరి మీరు అడగలేదా? అడిగాను మేడం, కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు. తను నాకు దేవుడిచ్చిన బిడ్డ, నా బిడ్డే. మీరంతా అలాగే చూడండి. పదే పదే ప్రశ్నలు అడిగి నా రక్తం కాదని గుర్తు చేయకండి అనేవాడు. అంతే, మేమెప్పుడూ బలవంతం పెట్టలేదు. మాకు తను శంకరన్న బిడ్డేనమ్మా. మరి తన జాతకం ఎలా రాయించారు? ఆ జాతకంలో తను పుట్టిన తేదీ సమయంతో సహా ఎలా వచ్చాయి? అవెవరు రాయించారు? క్షమించండి మేడం, నాకు తెలీదు. అంటే ఆ జాతకాన్ని పూర్తిగా నమ్మలేం. పుట్టిన తేదీ అయినా అయ్యుండొచ్చు, లేదా తను దొరికిన టైంలోనైనా రాయించుండొచ్చు. అంతేనా? అంతే మేడం. వసుంధర, అది నీ జాతకమో కాదో తెలియనప్పుడు నీ వల్ల ధ్రువ ప్రాణాలకి గండం ఉంటుందో లేదో అనేది కూడా ఒక ప్రశ్న.
అప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లడంలో అర్థం లేదుగా. అతి త్వరలో ఆ జాతకం నీదో కాదో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళకో. అర్థమైందా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. భాస్కర్కి భోజనం పెట్టు. అమ్మా, నందితమ్మా, మీరన్నదే నిజం. నేను వెళ్ళాలనుకున్నా ఈ ఇంటితో ఉన్న బంధం నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఇంటితో నీకున్నది తాళి బంధమే కాదు, పేగు సంబంధం, రక్త సంబంధం కూడా. ఇది నిన్ను జీవితాంతం వదలదు. వసుంధరకే ఎందుకిలా జరుగుతోంది? రోజుకొక గండం. ఎప్పుడూ ఈ ఇంట్లో తన స్థానం ఏంటనే ప్రశ్న. ఇప్పుడు తన వైపు నిలబడే ఒకళ్ళు కావాలి. సూర్యగారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. వసుంధరకి చెప్తే వద్దు అంటుంది. తనకి తెలియకుండానే ఫోన్ చేయాలి. మీ నాన్నెవరు చెప్పు వసుంధరా. నీ 10th సర్టిఫికేట్లో తండ్రి పేరుకి బదులుగా గార్డియన్ అని శంకరయ్య పేరుంటేను అడిగాను, అంతే. అడిగాను మేడం, కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. వేయకూడని ముడి వేశారు. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. ఆఫీస్లో సమస్యలు సెట్ అవుతున్నాయనుకుంటే ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. అసలు గ్రీష్మ పదే పదే ఇంటికెందుకొస్తోంది? ధ్రువ ఎందుకు తనను రాణిస్తున్నాడు? వీళ్ల మధ్య మళ్ళీ ఏం జరుగుతోంది? ధ్రువ విడాకుల వరకు వెళ్ళినా వసుంధర తను క్షేమంగా ఉండాలి అని ఆలోచించిందా? ఇతనెందుకు మళ్ళీ కాల్ చేస్తున్నాడు? విడాకుల విషయం తెలిసి నేను మాట్లాడిన టాపిక్ తన దగ్గరే ఉన్నాయని బెదిరించడానికి కాల్ చేస్తున్నాడా? సరే చూద్దాం. మల్లిక మేడం,